కడప జిల్లా ప్రొద్దుటూరు సమీప చౌడూరు గ్రామ రైతులకు అండగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని ఏటీ భూములను చిన్న రైతులు సాగు చేస్తుండగా పరిశ్రమ పేరుతో భూములు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైతులకు అన్యాయం జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. చౌడూరు గ్రామానికి సంబంధించి ఏటీలో ఉండబడిన భూమిని వ్యవసాయం చేసుకునే చిన్న రైతులు వీళ్ళందరూ, వీళ్ళ సమస్య మీద గత 3 నెలలుగా మేము పోరాటం చేస్తానే ఉంటాం. వరదరాజిరెడ్డి గారి పుణ్యమా అని చెప్పి వీరు వ్యవసాయం చేసుకునే భూములను దౌర్జన్యంగా లాక్కొని పరిశ్రమల యొక్క స్థాపన పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. నిన్నంతా మాట్లాడినాం. ఇది ఇప్పుడు స్టేటస్ కో ఇచ్చింది మాకు కోర్టు. ఆ స్టేటస్ కోలో వాళ్ళు చెప్పేది ఏంటంటే కనుక 657 సర్వే నెంబర్లో ఉండబడిన ఈ 16 మంది రైతుల యొక్క భూములను మేము సదును చేయలేదు. 699/1, 699/3 ఈ సర్వే నెంబర్ల భూమిని మేము సదును చేస్తున్నామని చెప్తారు. భూమి మటుకు వీళ్ళవేనంట. వ్యవసాయం చేసే భూమి వీళ్ళదే, రైతులు వీళ్ళే, ఆ భూమి మేము చేస్తున్నాం. కాకపోతే సర్వే నెంబర్ అది కాదంటారు. భూమి అదే, సంఖ్య మాత్రం అది కాదు. ఈ టెక్నికల్ కారణానికి కారణం ఏమంటే సబ్ డివిజన్ చేసినారు. పూరా నెంబర్ ఇది అంతా సబ్ డివిజన్ చేసినారు కాబట్టి సర్వే నెంబర్ మారింటాది. సాంకేతిక పరమైనటువంటి ఈ చిన్న కారణాన్ని పురస్కరించుకొని ఈ రైతులకు అన్యాయం చేసేదానికి కొత్త పథకం. పర్వాలే, మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, ఇబ్బంది ఏం లేదు. వరదరాజిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు సంక్రమించిన అధికారాల దృష్ట్యా తన కుమారుడైనటువంటి కొండారెడ్డికి రాసి ఇచ్చిన ఆస్తి చౌడూరు ఏరు. వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే గారు తన కుమారునికి రాసి ఇచ్చిన ఆస్తి చౌడూరు ఏరు. ఈ 5 సంవత్సరాలు ఈ ఆస్తి నీకు రాసిచ్చిన కుమారా, ఈ 5 సంవత్సరాలు నా పదవీ కాలం అయిపోయే లోపల చౌడూరు ఏటిని కంప్లీట్ గా మింగేను. రోజు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఇసుక అమ్ముకోరి ధనవంతుని కనీసం అంటే సంవత్సరం పని జరుగుతుంది. నెలకో 10 కోట్ల రూపాయలు సంపాదించుకున్నా గానీ ఒక 150 కోట్ల రూపాయలు సంపాదించుకో. ఇదే ఆయన ఉద్దేశం. ఈ ఇసుకంతా ఈ విధంగా తోలుతా పోతే చౌడూరు గ్రామానికి, శంకరాపురం గ్రామానికి, రంగసాయిపల్లెకు, కాకరేనిపల్లెకు, ఈ 4 పల్లెకు నీటి ఇబ్బంది తీవ్రంగా ఏర్పడుతుంది భవిష్యత్ కాలంలో. తొందరలో ఎప్పుడైనా భవిష్యత్ కాలంలో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ కురిసి డ్యామ్ నుంచి నీళ్లు కానీ వస్తే మొట్టమొదట మునిగిపోయి శంకరాపురం, చౌడూరు కాదు. ఫస్ట్ శంకరాపురం మునిగిపోతుంది, తర్వాత చౌడూరు పోతుంది, ఆ తర్వాత పొద్దుటూరులో నీళ్ళు వస్తాయి. అంటే ఇసుక దోపిడీ వరదరాజిరెడ్డి వరదరాజు కుమారుడు చేయడం వలన ఈ 4 గ్రామాలకు తాగడానికి మంచి నీళ్లు ఉండవు. ఎప్పుడైనా ఏటికి నీళ్లు వచ్చినప్పుడు ఈ గ్రామాలు మునకకు గురేయడానికి 100కు కోటి భాగాల ఆస్కారం ఉంది. గ్రామాలు మునిగిపోయినా గాని, గ్రామాలకు తాగడానికి నీళ్లు తల్లుల పిల్లలకు పశువులకు లేకపోయినా మాకు మాత్రం ఇసుక లెక్క కావాలా అంటున్నాడు వరదాడు కొడుకు కొండారెడ్డి. నేను తోలలేదయ్యా అని వాళ్ళు చెబితే ఇదిగో తోలుతున్నారయ్యా అని చెప్పి నేను రోజు చూపిస్తా. ఇట్లా ఫోటోలు రోజు చూపిస్తా. ఇట్లాంటి 12 టైర్ల లారీలయ్యా, ఒకటి కాదు, ట్రాక్టర్లు కాదు. ఇదో ఇది వీడియో, ఇది ఫోటో. 12 టైర్ల లారీలు, ఒక్కొక్క 12 టైర్ల లారీకి 8 ట్రాక్టర్లు ఇసుక పడుతుంది. అట్లాంటి రోజుకి 50 వేలు కన్నారు. నా ట్రాక్టర్లు కాకుండా ఒక్కొక్క టిప్పర్ బయటికి మీరు అమ్మితే 35,000 వస్తాయి. ఇట్లాంటి రోజు మీరు ఎన్ని అమ్ముతున్నారంటే టిప్పర్లు 50 అమ్ముతున్నారు, ఇసుక ట్రాక్టర్లు చాలా దొరుకుతున్నారు. ప్రతిరోజు 30 లక్షల రూపాయలు ఇసుక అమ్ముకుంటున్నారు మీరు. నెలకు 10 కోట్ల రూపాయలు ఇసుక అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యాపారం అంతా జరుగుతుండేది 3 నెలలు అయింది. 30 కోట్ల రూపాయలు ఇసుక అమ్మినారు వరదరాజు కొడుకు. నేను అడుగుతా ఉన్నా, వరదరాజిరెడ్డి కుమారుడు వరదరాజిరెడ్డి వాళ్ళు ఇసుక అమ్మకుండా ఉంటే, ఎవరో దొంగోళ్ళు ఇసుక అమ్ముకునే పరిస్థితి ఉంటే ఈ ఎంఆర్ఓ వాళ్ళు ఊరుకుంటారా? ఈ పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? జమ్మలవాడు ఆర్డీఓ ఊరుకుంటుందా? కడపలో కలెక్టర్ ఊరుకుంటాడా? ప్రొద్దుటూరులో ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర నుంచి కడప కలెక్టర్ ఆఫీసు వరకు, ప్రొద్దుటూరులో ఉండే పోలీసుల వరకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, ముందుకుండిపోయినారంటే కారణం ఈ ఇసుక దొంగలమ్మలే, దొరలమ్ముతున్నారు. దొంగలు అమ్మితే పోలీసులు పట్టుకుంటారు, దొంగలు అమ్మితే ఈ ప్రభుత్వ అధికారులు పట్టుకుంటారు. దొరలు అమ్ముతున్నారు, ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు అమ్ముతున్నారు, ఎమ్మెల్యేల కొడుకులు అమ్ముతున్నారు. అందుకే ఈ అధికారులు
ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పోలీసులు అయితే రెడ్ కార్పెట్ వేసినారు. చౌడూరు ఏట్ల నుంచి ఆ ఏట్లు బయటికి పోయి ఇసుక కూడా దొంగగా పోవడంలో ప్రజలారా. సిమెంట్ రోడ్డు కూడా పోతుంది చౌడూరు ఏట్ల నుంచి, ఊర్లో నుంచి వచ్చి జమ్మలమడికి మెయిన్ రోడ్ ఎక్కుతాది. సిమెంట్ రోడ్డు గుండా పబ్లిక్ గా పట్టపగలు చేసిన దాన్ని దొంగతనం అన్నారు. పట్టపగలు చేసిన దాన్ని దొరతనము అంటారు. దొంగలైతే అర్ధరాత్రి చేస్తారు. మరి తెలీదా అధికారులకు? మరి దీంట్లో ఏపీఐసిసి వాళ్ళని అడుగుతారు, మీరు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి ఏటిని సరి చేస్తున్నారు. ఏటిని సరి చేసేటప్పుడు కాంట్రాక్టర్ భూమి పైన ఉండే ఇసుకను పక్కకు తొలగించినప్పుడు ఆ ఇసుక ఏట్లున్నా లేకుంటే ఆ ఇసుకను ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫ్లాట్ ను సదును చేసేటప్పుడు ఉండబడిన ఇసుకను తొలగించి ఏట్లో వేయాలి, నీటి దగ్గర రాకుండా. 50 పెద్ద పెద్ద లారీలు పెట్టి పట్టపగులు తీసుకొని పోతా అంటే ఏపీఐసిసి వాళ్ళు నిద్రపోతున్నారా అని అడుగుతాను నేను. అంటే నేను చెడ్డగా మాట్లాడాలంటే గన మీ వాటా ఎంత అనాలా? ఏపీఐసిసి వాళ్ళ వాటా ఎంత, ఆర్డీఓకి వాటా ఎంత అని చెప్పి నేను, మీరు వాటాలు తీసుకోవడంలో ఇంకా అధికారానికి లొంగినారు. మీరు డబ్బుకు లొంగలే, అధికారానికి లొంగినారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అధికారానికి లోబడిపోయి వాళ్ళ మీ ట్రాన్స్ఫర్ల కోసం, మీ ఉద్యోగాల బదిలీలకు భయపడి, రికమెండేషన్లకు భయపడి మీరు పనిచేస్తున్నారని చెప్పి మాత్రమే నేను అభియోగం చేస్తాను. ఇంకా వరదరాజు రేపొద్దున వర్షానికి నీళ్లు ఎక్కువ వచ్చి ఈ గ్రామాలు మునిగిపోతే కాబట్టి ప్రభుత్వ అధికారులు దోపిడీ చేస్తారు. ప్రభుత్వ అధికారులు అన్నానికి లేక అలవాటు కనీసం 50 సంవత్సరాలు మీ పైపులు నీ మోటార్ లక్షలు ఇస్తామని చెప్పి చేసినారా? మట్టి బిసికి మనకు 100 కోట్ల రూపాయలు వెడట్ చేసేదానికి మళ్ళా కొత్త పథకం నిన్న దీన్ని డైవర్ట్ చేయాలా? వరదరాజరెడ్డి తన మీద వచ్చిన ఈ అభియోగం ఎక్కడ ప్రజల్లోకి పోయి పర్సన్ అయిపోతారని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగనన్న కాలనీలో భూదోపిడంట. ప్రభుత్వంలో ఉండే పెద్దలారా, ఎమ్మెల్యే గారు 85 ఏళ్ల వయసుందయ్యా నీకు, పుసుక్కుని యాడ నోరు జారి మాట్లాడతానని చెప్పి నన్ను నేను నిగ్రహించుకుంటానా? కనీసం నీకు కొంచెమన్నా జ్ఞానం. ఒకే ఒక ప్రశ్న అడుగుతాను నిన్ను. జగనన్న కాలనీల యొక్క భూ భాగవతము అవినీతి గురించి ఇప్పటికి 100 సార్లు మాట్లాడినావు, 101వ సారి మాట్లాడుతున్నావు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే 2009-2014 వరకు కిరణ్ సర్కారు ఉన్నప్పుడు 1 సెంటు భూమి వంచకపోయేది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఉన్నప్పుడు జానడు స్థలం ఇవ్వకపోయింది. లబ్ధిదారుల సంఖ్య ఏర్పడదా? రాష్ట్రం వల్ల ఆనాటి జాయింట్ కలెక్టర్ గౌతమీనా, ఆనాటి జాయింట్ కలెక్టర్ గౌతమి గారు లబ్ధిదారులు ప్రాపర్ ఛానల్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఒక జీవో ప్రకారం ఆ ప్రాసెస్ జరుగుతూ పోతుంది. నేను చెప్పినట్టు కాదు. లబ్ధిదారులను ఎంపిక చేసేది గౌతమి జాయింట్ కలెక్టర్ గారు. భూమిని 478 ఎకరాలు అధికారం ఉండేది రాచమల్లు కాదు, ఆనాటి కలెక్టర్ హరికిరణ్ గారికి. హరికిరణ్ గారి కలెక్టర్ నాయకత్వంలో భూమి కొనుగోలు జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ గౌతమి గారి నేపథ్యంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. లబ్ధిదారులు దరఖాస్తు స్వతంత్రంగా పోయి మున్సిపల్ ఆఫీసులోను, ఎంఆర్ ఆఫీసులోను, ఎంఆర్ఓకు మున్సిపల్ కమిషనర్ గారికి దరఖాస్తులు పెడతారు. ఇందులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి బాధ్యత ఏమింది? రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసేది ఏంటి? నీకు తెలియదు ఆ విషయము. ఇక రెండవది, ఎకరాకు 10 లక్షలు నాకు రైతులు ఇచ్చినారా? 478 ఎకరాలకు 478 ఎకరాలు ఎకరాకు 10 లక్షలు ఇవ్వాలంటే నాకు 50 కోట్లు ఇచ్చినారా? సోమవారపల్లి అవతల పక్క ఉండే భూమికి 22 లక్షలు ఇచ్చినది ఎకరాకు. 22 లక్షలు ఎకరాకు రైతుకి ఇచ్చే 10 లక్షలు ఇచ్చాడా? 1 లక్ష రూపాయలు నాకు ఇచ్చినారా? నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నిన్ను. 23,000 మంది లబ్ధిదారులలో ఏ ఒక్క ప్రజలని పక్కన కూర్చోబెట్టుకొని ఈ లబ్ధిదారులలో ఏ ఒక్కడైనా బోగస్ నా బినామీ నువ్వు చెప్పించగలిగితే లేదు. 478 ఎకరాలకు సంబంధించి 160 మంది రైతులు ఉన్నారు. ఏ ఒక్కరైతే నీ పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళతో నేను డబ్బు తీసుకున్నాను చెప్పించగలిగితే ఎస్. ఇంతెందుకయ్యా? 2 సంవత్సరాలు అయింది కదయ్యా. నేను నా బామర్ది నా మనుషులు రోజు అడుగుతాం. మీ బుద్ధి పుట్టే పోయి మీరు విచారణ చేయించుకోండి. మీ ప్రభుత్వం ఉంది, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి. నా నేరం ఏందో నిరూపించండి, కేసు పెట్టండి. ఏం చేయలేకుండారే మరి విచారణ చేయించు. ప్రభుత్వం లేదు, సీఎం రిలీఫ్ ఫండ్ మోసం చేసినామన్నారు, విచారణ చేయించు. ఎప్పుడైనా ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు విమర్శించకుండా విచారణ వైపు పోవాలా. ప్రభుత్వంలో మీరు లేనప్పుడు విమర్శించడం వ్యర్థం ఉంది. ఆనాడు విమర్శించినారు, ఈనాడు విమర్శిస్తారు. బట్ట కాల్చి మగానే వేసుకుంటే మసింత ఆయన గత తుడుచుకుంటానులే. ఈయన ఏట్లు ఇసుక మేము అమ్ముకుంటాము, బైపాస్ చేస్తాంలే. నువ్వు నన్ను ఎంత బైపాస్ చేసినా పెద్ద ఆయన
నీ ఇసుక దోపిడీ వదలను, నీ బొల్లవరం కాడ భూముల దోపిడీ వదలను, నీ మురళి నీ కౌన్సిలర్లు బియ్యం అమ్మకం తింటున్నాడు చూడి, నీ కొడుకు భాగం పెట్టుకొని అవి వదలను, నీ దత్తపుత్రుడు నోరు చేస్తున్నాడు చూడి అది వదలను, అసాంఘిక కార్యకలాపాలకు మటకా గిటకాకు మనుషులు పెట్టుకున్నారు చూడి దాన్ని వదలను, మద్యం పేరుతో పేదలకు మద్యం దాపించి రక్తం మీరు దాగుతున్నారు చూడి దాన్ని వదలను, నిమ్మకాయల సుధాకర్ కు చెరువు అని చెప్పి 5 కోట్లు లెక్క దిగినారు చూడి దాన్ని ప్రజలు చెప్పేది వదలను. నువ్వేందో నేను చెప్పాలన్నారయ్యా, నేను నిన్ను చెప్పాలని అడగడంలే, నేను ఇద్దరు చెప్తా ఉన్నా. నీ మోసం ఏందో, నీ అవినీతి ఏందో ఈ ఊరి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలకు, ఈ అవినీతి పరుల యొక్క మోసం ఏందో మీరు గుర్తించని ప్రజలారా అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా. రెండవది, ప్రజాధనాన్ని కాపాడడానికి, ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి, ప్రభుత్వ భూములను కాపాడడానికి, ప్రభుత్వ ఇసుకను కాపాడడానికి, చౌక దుకాణాల బియ్యాన్ని కాపాడడానికి, మద్యాన్ని కాపాడడానికి, మీ కబంధ హస్తాల నుంచి కాపాడడం కోసం అధికారులకు విజ్ఞప్తి చేస్తానా. నేను అధికారులకు విజ్ఞప్తి, ప్రజలకు విజ్ఞప్తి. నీ దగ్గర నుంచి సమాధానం రావాలని కోరుకోలేదే. నేను పెద్దగా చెప్తున్నాడు, నా దగ్గర నుంచి సమాధానం కోరుకుంటున్నాడు, నేను సమాధానం చెప్తా. అప్పటికి అర్థం ఏంటంటే ఆయన ఒక పెద్ద మైసూరు మహారాజు, ఆయన కొడుకు కొండారెడ్డి టిప్పు సుల్తాను, నా కొడుకులమని. ఏం కాదు, నువ్వు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యేనే, నువ్వు కొన్నాళ్ళు మాజీ ఎమ్మెల్యేవే నేను కొన్నాళ్ళు మాజీ ఉంది. నాకు 59, నీకు 89, ఇదొక్కటే నీకు నాకు భేదం.